హాయ్ హలో వెల్కమ్ టు సుజనప్రియ డిటిపి ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. చాలా రోజులైంది కదా యూట్యూబ్ చేసి. నిన్నటితో ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఎట్లుంటే అట్లా తీస్తేనే వ్లాగ్ అనేది. ఏమన్నా మెసేజ్ ఇస్తావా? అంత చిన్నగా మాట్లాడితే ఏం వినపడదు. ఇండు ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏంటంటే వాయిస్ అంతా మ్యూట్ అయిపోయింది అందరిది. వాళ్ళైతే బాగా మాట్లాడారు, కానీ ఎందుకో తెలియదు వాయిస్ మ్యూట్ అయిపోయింది. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదే మా అన్న వీడియోలో చూపించే ముందు సరిగా కూర్చుంటాను ఉండమని చెప్తాడు, కానీ నేనే ఉండేది ఉన్నట్లు చూపిస్తేనే కదా వ్లాగ్ అనేసి తీస్తూ ఉన్నాను. సో ఈవినింగ్ టైం కాబట్టి అందరూ ముందు వచ్చి కూర్చున్నారు, సారీ ఇంటి ముందు వచ్చి కూర్చున్నారు. కాసేపు అయ్యే తర్వాత ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఈమెమో అలసందలు చేసేస్తూ ఉంది. ఇక్కడ రాయలసీమలో అనంతపూర్ డిస్టిక్లో వచ్చేసి జొన్న రొట్టె ఫేమస్ అనమాట. అందులోకి వీళ్ళు అలసందలు చేసుకొని తింటారు. వీళ్ళైతే పెన్నహోబలం టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నారు. ఇప్పుడు పోయి ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. పండగేందా పాప? ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాకు ఈ క్యాండిడేట్ పడిపోయింది. చెప్పాలి ఇంకా ఏమన్నా ఉంటే. అవి ఉండలే ఒకరోజు ప్రశాంతంగా. నువ్వు అట్లా చేస్తున్నావు. చెప్పు ఏం పెద్దమ్మా? సో ఇక్కడైతే ఆడేవాళ్ళు ఆడుతున్నారు క్రికెట్. ఇక్కడేమో ఊరు వెళ్ళేవారు ఊరు వెళ్తున్నారు. ఊరికంటే ఊరికి కాదు కానీ టెంపుల్కి వెళ్తున్నారు. ఇక్కడ పక్కలోనే పెన్నహోబలం టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళేసి 1 అవర్ తిరిగేసి వస్తారు. నిన్న పెట్టినాను బాను చాలా రోజుల తర్వాత. నిన్న దీని పోరా నా వీడియోలో కనపడమనే వాళ్ళు నేను రెస్పెక్ట్ కూడా ఇవ్వనరా ఎదవా. నా వీడియోలో కనపడనే వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వను, అంతే కదా. మంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. కనబడే వాళ్ళు కనబడుస్తారు. ఇంకా ఏమన్నా మెసేజ్ ఇవ్వా మరి? నా వీడియోకి ఏమన్నా మెసేజ్ ఇవ్వవా? అరా ఏమన్నా మెసేజ్ ఇవ్వయా? బాయ్ బాయ్ బాయ్. సరేలే, సరే 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 బాయ్ బాయ్. సో వాళ్ళైతే ఊరు వెళ్తున్నారు టెంపుల్కి. బాను ఎక్కడరా? బాను చూడు ఎంత ఎలా ఉందో. రాక్షస్ లాగుంది. రాక్షస్ ఊరికి వస్తే మాత్రం రాక్షస్ కన్నా అటు ఇటుగా ఉంటారు. ఇంకా ఆడడమే. చెప్పాలి సూరి ఇంకేమన్నా? ఈరోజు నువ్వు వేయి తిరుపతికి. టీ వచ్చేస్తాయి ఈవినింగ్ కదా. ఇంక టీ అయిపోయిన తర్వాత పని వర్క్ ఎక్కడి వరకు అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్తున్నారు అప్పుడే మీరు, కానీ ఇప్పుడే మా అన్నోళ్ళు వాళ్ళు కూడా ఊరికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుండేది అన్నోళ్ళు, అన్న రెండో వదిన వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూర్చుండేది లాస్ట్ అన్న భార్య వెనకల.
ఇక్కడ మా పెద్దనాన్న కూతురు, ఆమె నా కోడలు. అల్లం ఎక్కువ వేసినా కానీ గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతుంది, లిమిట్గా వేయాల. లేదు నిన్న కానీ ఎక్కువ అల్లం వేసిన టీలోకి. ఇక్కడే ఉన్నాను నేను లైట్గా తీసుకుంటా, లైట్గా ఎక్కువ తీసుకోను, నీకే ఇంకా కొంచెం పట్టు, నువ్వు తాతావు కదా, పట్టు ఇట్లా పట్టుకోమా. సో అదనమాట, టీ తాగేస్తున్నాం అందరం. లేదు ఇట్లా పట్టుకోరా, పట్టుకో. ఏదేమైనా కానీ ఒకటి చెప్పుకోవాలండి, ఏంటంటే పల్లెల్లోన ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది చూడడానికి కానీ వాతావరణము. ఎలాగంటే అందరూ మన ఆడవాళ్ళు కానీ అందరూ బయటకు వచ్చి కూర్చోవడము, ఇలా కబుర్లు చెప్పుకోవడం కానీ, టీ తాగడం కానీ, ఆ తర్వాత వాళ్ళ వర్కులు చేసుకోవడం కానీ, అబ్బా అది చాలా చాలా బాగుంటుంది. ఇలా కాకుండా సిటీలో ఏమిటంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళని కూడా పలకరించరు. అబ్బా అది నా అనుభవం ద్వారా చెప్తున్నాను. నాకు నచ్చినంత వరకు పల్లెటూరులో ఉండడమే చాలా ఇష్టం, కానీ మనకు తప్పదు కాబట్టి సిటీలో ఉండాల్సి వస్తుంది. సో ఏదేమైనా కానీ ఈ బ్లాగ్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సపోర్ట్ చేయండి. వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, చాలా రోజుల తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.